ఉంటాయి. ఒకటి ఏసీ చైర్ క్లాస్, రెండవది ఎగ్జిక్యూటివ్ క్లాస్. చూద్దాం. ఓర్ని ఏంద్రి ఇదే? మన ట్రైన్ లో ఉన్నామా లేకపోతే 5 స్టార్ హోటల్ లో ఉన్నామా? తెలియదు. ఇంగ్లీష్ పేపర్ ఇది. 5 hours పడుతుంది టైము. బిస్కెట్ ఇచ్చారు. బిస్కెట్ గోడలండి అవే. వామ్మో ఏంది ఇదే? ఏ అబ్బాయిలో ఉంది. ఇంకొకసారి. ఇదంతా కూడా అయోధ్య రైల్వే స్టేషన్ అనమాట. ఎంత పెద్దదో చూసారా? రైల్వే స్టేషన్ చాలా చాలా పెద్దగా ఉంది. ఈ మధ్య కాలంలో డెవలప్ చేశారట. మనం ఇప్పుడు అయోధ్య రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాం. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అయోధ్య రైల్వే స్టేషన్ అనమాట. సో చాలా బాగా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది. సూపర్, చాలా బాగుంది. స్టేషన్ మొత్తం చాలా ప్రీమియం గా ఎయిర్పోర్ట్ రేంజ్ లో కట్టారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే వందే భారత్ రైలు ఎక్కబోతున్నాం. అది కూడా మన అయోధ్య నుంచి వారణాసి. సో ఈ వందే భారత్ యొక్క డీటెయిల్స్ కూడా మనం చూద్దాం లోపలికి వెళ్ళి. సో ఇదే మన ట్రైన్. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ వందే భారత్ ట్రైన్ లో ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటో చూద్దాం. వందే భారత్ ట్రైన్ లో ఎప్పుడైనా 2 క్లాసెస్ అయితే ఉంటాయి. ఒకటి ఏసీ చైర్ క్లాస్, రెండవది ఎగ్జిక్యూటివ్ క్లాస్. ఏసీ చైర్ క్లాస్ అనేది తక్కువ కాస్ట్ లో అయితే ఉంటుంది. మేము ట్రావెల్ చేస్తుంది ఏసీ చైర్ క్లాస్. ఇది కొంచెం తక్కువ కాస్ట్ లో అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 700 రూపీస్ పర్ పర్సన్. అదే ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే 1500 రూపీస్ అయితే ఉంటుంది. సో గైస్, మనం అయితే అలా సరదాగా వెళ్ళి ఎవరెవరో ఏం చేస్తున్నారు ఏంటనేది ఒకసారి వెళ్ళి చూసొద్దామయ్యా. ఈవినింగ్ స్నాక్స్ కనుకుంటా రెడీ చేస్తున్నారు వీళ్ళే. చూసారా ప్లేట్స్ అవి ఎలా ఉన్నాయో, అంత క్లీన్ గా ఉన్నాయో. వీళ్ళ దగ్గర లిస్ట్ అయితే ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారంగా ఏ సీట్ కి ఏమి ఫుడ్ ఇవ్వాలన్నది ఇచ్చేస్తారనమాట. ఇందాక నుంచి వాష్రూమ్స్ కోసం వెతుకుతున్నాను మాయా. ఎందుకంటే మామూలు ట్రైన్ లోని వాష్రూమ్స్ ఎక్కడ ఉంటాయో తెలుసు, కానీ ఇలాంటి వందే భారత్ ట్రైన్ లో ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓర్ని ఏంద్రి ఇదే? మన ట్రైన్ లో ఉన్నామా లేకపోతే 5 స్టార్ హోటల్ లో ఉన్నామా? తెలియట్లేదు మాయా. ఎంత నీట్ గా, ఎంత హైజీనిక్ గా ఉంది. అబ్బాబాబా సూపర్ మాయా. వామో, అసలు నిజంగా ట్రైన్ లో ఉన్నట్టు ఫీలింగ్ వెళ్ళలేదు మాయా. సూపర్. నేను ఈ వందే భారత్ ట్రైన్ అన్నది ఎక్కడం కూడా పాజిటివ్ అనమాట. సో మనం ఇక్కడ నుంచి అయితే అయోధ్య నుంచి వారణాసికి. ప్రస్తుతానికి ఇప్పుడు దాకా వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ సూపర్, చాలా బాగుంది. చాలా నీట్ గా, హైజీనిక్ గా అన్ని కూడా ఉన్నాయి. అదే ఏమో స్టాఫ్ అనమాట. ఇది వాష్రూమ్. ఫస్ట్ ఏంటంటే ఈ డోర్ ఉన్న చేతులు లాక్కూడదు మాయా. ఇది డిజిటల్ అనమాట. కింద బటన్ ఉంటది. ఆ బటన్ దగ్గర క్లిక్ చేస్తే అలా సైడ్ జరుగుతుంది అనమాట. అలా డోర్ ఓపెన్ అవుతుంది. సో లోపలికి వెళ్తాం. సిస్టమ్ చాలా బాగుంది కదా. ఇదిగో టైం పాస్ అవడానికి అరే టేబుల్ మీద న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఆ న్యూస్ పేపర్ తీసుకుని చదువుకోవచ్చు. కాకపోతే తెలుగులో ఉండమా, ఇంగ్లీష్ పేపర్ అది. ఇలా పేపర్ ఓపెన్ చేస్తే మా ఆవిడ తెగ వెతికేస్తుంది మనకు సంబంధించిన న్యూస్ ఏమైనా ఉందేమో అని. కాకపోతే ఏ మూల కూడా కనబడదు. అంత ఇంగ్లీష్ పేపరే కదా, అంత నాసడే. ఎదురుగా కూర్చుండే వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళకి తెలుగు రాదయ్యే. పైగా వాళ్ళు స్లీప్ లోకి వెళ్ళిపోయారు. ఇంకేం ఆడతాం? పోనీ మా వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళు కూడా స్లీప్ లోకి వెళ్ళిపోయారు. మేము మాత్రం మెలుకున్నాం. మా ఆవిడైతే ఏం చేయాలి అర్థం కాక బలని టపటపం కొడుతుంది. ఎందుకంటే ఇంకా స్నాక్స్ రాలేదు. మనకి ఒక ఇటువంటి వాటర్ బాటిల్ ఇచ్చారు. 1 లీటర్ వాటర్ బాటిల్. మనిషికి అయితే 1 పర్సన్ 1 వాటర్ బాటిల్. ఇదే నెక్స్ట్ ప్రస్తుతానికి అయితే పర్ పర్సన్ కు ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. లగేజ్లకి పెట్టుకోవడం పైన ఇచ్చారు. ప్రతి దానికి కెమెరా అయితే ఉంది. ప్రతి దానికి కెమెరాస్ ఇచ్చారు. యాక్చువల్ గా అయోధ్య నుంచి వారణాసికి అయితే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. సో అదైతే 5 hours పడుతుంది టైం. అదే వందే భారత్ ట్రైన్ అయితే మనకి 2 hours లో వెళ్ళిపోతుంది. మన ట్రైన్ అయితే ఒక్క నిమిషం కూడా డిలే అవ్వకుండా ఎగ్జాక్ట్ టైం కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రైన్ లో స్టేషన్ వచ్చినప్పుడు మాత్రమే డోర్స్ ఓపెన్ అవుతాయి. ఒక్కసారి లోపలికి ఎంటర్ అయ్యామంటే వీళ్ళు ఆఫీసర్ వరకు డోర్ అయితే రాదు బయటికి. ఇదంతా డిజిటల్ లాక్ అనమాట. నెక్స్ట్ స్టేషన్ వచ్చే వరకు కూడా ఓపెన్ కావు. సో దీన్ని బట్టి అయితే మీరు జాగ్రత్తగా చూసుకోండి కదా. ఆ డోర్ లాక్ అవుతుంది. మధ్యలో బటన్ కనిపిస్తుంది కదా మీకు చిన్నగా, అది క్లిక్ చేయకపోతే సైడ్ కి డోర్ ఓపెన్ అవుతుంది. ఇది వాష్రూమ్ అనమాట. లోపల కూడా వాష్రూమ్ చాలా పెద్దగా అయితే ఉంది. ఈ ట్రైన్ అన్ని స్టేషన్ లో ఆగదు. ఒక పెద్ద స్టేషన్స్, ఇంపార్టెంట్ స్టేషన్ లో అయితే మాత్రం ఆగుతుంది. చూసారా బండి ఎంత స్పీడ్ గా వెళ్తుందో. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేస్తున్నారు.
చూసారా, ఇప్పుడు ట్రైన్ అయితే 134 స్పీడ్ లో అయితే వెళ్ళిపోతున్నాయి. మనది చిన్న జర్నీ కాబట్టి మామూలుగా కూర్చున్నాం, లేదు లాంగ్ జర్నీ అయితే 6 సీట్స్ కూడా బ్యాక్ అలా పుష్ అవుతాయి అనమాట. మొత్తం తిరిగి వచ్చాం. ఈ లోపల మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఏమి ఇచ్చారు ఏంటి చూద్దాం. ఏంటి ఇది? బిస్కెట్ ఇచ్చారు. బిస్కెట్ ఇది బిస్కెట్ టీ పెట్టుకోవడానికి. మరి కప్పు అయితే ఇవ్వలేదు. పేపర్ ఇచ్చారు. బాగుంది. ఏంటి మ్యా టీ బిస్కెట్లు ఇచ్చాడు. మాది చిన్న జర్నీ కదా, జస్ట్ 2 hours కాబట్టి సింపుల్ గా ఒక 2-3 బిస్కెట్స్ ఉన్నాయి. తర్వాత ప్యాకెట్ లో టీ సంబంధించిన పౌడర్ ఉంది. తర్వాత హాట్ వాటర్ ఇస్తారు అనుకుంటా. యాక్చువల్ గా టికెట్ తో పాటు కొన్ని ఐటమ్స్ అయితే యాడింగ్ ఉంటాయి, లేదంటే కొన్ని యాడ్ చేసుకోవాలి మనం. సో మేమైతే ఏమీ యాడ్ చేయలేదు. కావాలనుకుంటే ఇక్కడ పర్సన్ వస్తారు కాబట్టి అతనికి ఆర్డర్ చేసుకోవచ్చు. అదిగో మనకైతే హాట్ వాటర్ వస్తుంది. శుభ్రంగా టీ పొడి అందులో కలిపేసి తాగేద్దాం. ఏంద్రా ముఖం అట్టే పెట్టావు, ఎట్లా ఉందిరా అది? ఎలా ఉంది? అట్లా మసాలా టీ ఇలాగానే ఉంది. ఒక వాటర్ ఒక పౌడర్. నెక్స్ట్ బిస్కెట్స్ ఓపెన్ చేసి తిందాం ఎలా ఉందో. ఎలా ఉందంటే టీ పౌడర్ ఇచ్చారు కదా, ఆ టీ పౌడర్ లో మసాలా కూడా ఉంది. సో టీ అయితే మసాలా టీలా ఉంది. బిస్కెట్స్ కోసం చెప్పక్కర్లేదు. అది ఎలా ఉందంటే ఈ బిస్కెట్ లో ఫైబర్ ఎక్కువ ఉందన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనం తాగేసిన కప్పులు కానీ బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, పై కవర్స్, అవన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోతారమే. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, టికెట్ లో కొన్ని యాడ్ అవ్వని చెప్పేసి. ఒకవేళ యాడ్ అవ్వకపోతే మనం వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకుంటాం కదా, ఆ తర్వాత మనం తాగేసిన తర్వాత వీళ్ళు వచ్చి వసూలు చేసుకుంటారు. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేస్తుంది వారణాసి జంక్షన్. చూసారా, ఇలా బయటకు వచ్చాం లేదో డోర్ ఆటోమేటిక్ గా అలా క్లోజ్ అయిపోయింది. మొత్తానికి వందే భారత్ ట్రైన్ లో జర్నీ చేయాలన్న ఆశ నెరవేరింది. ఇంకా వదిలేసి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మళ్ళా వందే భారత్ ట్రైన్ ఎప్పుడు ఎక్కుతానో ఏంటో. ఇదే వారణాసి రైల్వే స్టేషన్. చూసారా ఎలా ఉందో, గోడల పైన కాశీకి సంబంధించిన కొన్ని థీమ్స్ అయితే పెయింట్ రూపంలో చిత్రీకరించారు. చాలా బాగుంది. గోడలంటే అవే. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి.